హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది మనము టమాటా రైస్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ముందుగా మనము 1/2 kg బాస్మతి రైస్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు వేడైన తర్వాత ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని గరం మసాలా ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మరాఠా మొగ్గ, షాజీరా కొన్ని, లవంగాలు 4, పట్టా 1, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు అనేది యాడ్ చేశానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి అనేవి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్కి ఇక్కడ నేను 5 టమాటాలు తీసుకున్నాను. వాటిలో 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు ఇలా మిక్సీ పట్టి పేస్ట్ అనేది చేశానండి. ఈ పేస్ట్ని మనము ఇలా యాడ్ చేసి ఆ తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనము ఈ ఆయిల్లో వేయించుకోవాలి, పచ్చివాసన పోయి ఎరుపు రంగు వచ్చే వరకు. ఇలా వేగిన తర్వాత టమాటా రైస్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు మనము ఈ ఆయిల్లో మనము వేడి చేసుకోవాలి. వీటినన్నిటిని ఇలా కొంచెం వేడైన తర్వాత మనం ఇక్కడ టమాటా రైస్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు 3 టమాటా ముక్కలండి. వీటిని కూడా మనము ఈ ఆయిల్లో మనం వేగనీయాలి. ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కల్లో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేసి ఆయిల్ ఇలా పైకి తేలితే టమాటా ముక్కలు అనేవి ఉడికినట్టండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత కొన్ని పుదీనా రెబ్బలు, కొన్ని కొత్తిమీర రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం ఎసరు కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేశాను. అంటే 2 కప్పుల బాస్మతి రైస్కి 3 కప్పుల వాటర్ అనేది కరెక్ట్ కొలతండి. ఈ కప్పు కొలత వచ్చి 250 గ్రాములు, అంటే 2 కప్పులు వచ్చి 500 గ్రాములు, అంటే 1/2 kg బాస్మతి రైస్ అండి. ఇంకా వీటిని మనం వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనము రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పుని కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం అనేది నేను అరచక్క నిమ్మరసం యాడ్ చేశానండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసి ఒక్కసారిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక 8 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా దగ్గర పడినప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి మనము టమాటా రైస్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా పొడి పొడిగా టమాటా రైస్ అనేది మనకి రెడీ అవుతుందండి. నచ్చిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ టమాటా రైస్కి నేను ఇక్కడ పెరుగు పచ్చడి అనేది యాడ్ చేశానండి. మీకు నచ్చినది మీరు యాడ్ చేసుకోండి. ఇంకా వేడి వేడి టమాటా రైస్ అనేది మనం ప్లేట్లో సర్వ్